హాయ్ స్టూడెంట్స్, ముందు వీడియోలో మనము స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ అండ్ బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు 14th పేజ్లో ఉన్న ఈ బాక్స్లో ఉన్న సమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే 7 డిజిట్ నెంబర్ 8 డిజిట్ నెంబర్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 14th పేజ్ కింది పట్టికలో ఇచ్చిన సంఖ్యలను చదివి ఉదాహరణలో చూపిన విధంగా విస్తరణ రూపంలో రాయండి. ఓకే, సో దాన్ని ఇంగ్లీష్లో రీడ్ అండ్ ఎక్స్పాండ్ ద నెంబర్స్ యాజ్ షోన్ బిలో. ఫస్ట్ 1 నెంబర్ ఇచ్చాడు 5 lakh. ఎక్స్పాండెడ్ ఫామ్లో 5 ఇంటూ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఆఫ్టర్ 5 తర్వాత 5 ప్లేస్లో 1 రాయాలి. నెక్స్ట్ 5 డిజిట్స్ జీరోస్ ఉన్నాయి, ఆ 5 డిజిట్స్ జీరోస్ రైటింగ్ చేయాలి. సో దట్ ఈజ్ మొత్తం 6 డిజిట్స్ అవుతుంది. సో దాన్నే మనం ఎలా రీడింగ్ చేస్తాము, 5 lakh. ఓకే, దాని నెక్స్ట్ 4,50,000. దానికి ఎక్స్పాండెడ్ ఫామ్ 4 ఇంటూ 1 రాసి ఈ 4 ప్లేస్లో 1 రాస్తాం. నెక్స్ట్ 5 డిజిట్స్ రాస్తాం ప్లస్ 5 రైటింగ్ చేసి ఇంటూ ఆ 5 ప్లేస్లో 1 రాసి నెక్స్ట్ 4 డిజిట్స్ ఉన్నాయి, ఆ 4 డిజిట్స్ రాస్తాం. సో దట్ ఈస్ ద ఎక్స్పాండెడ్ ఫామ్. సో 4,50,000 అని రీడింగ్ చేస్తాం. ఓకే, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5 జీరోస్ ఉన్నాయి. ఓకే, సో 5 ఇంటూ ఇక్కడ 1 రైసింగ్ చేసి దానికి 5 డిజిట్స్ జీరోస్ రాస్తాం. 5 లక్షలు. అలాగే 4,50,000 అని రీడింగ్ చేస్తాం. ఇప్పుడు ఈ ఇంగ్లీష్లో ఎక్స్పాండెడ్ ఫామ్ రాస్తున్నాను చూడండి. 4 lakhs కదా, సో 4 రైటింగ్ చేస్తున్నాను ఇంటూ ఎన్ని డిజిట్స్, ఆ 4 ప్లేస్లో 1 రాస్తాను. నెక్స్ట్ 1 2 3 4 5 డిజిట్స్ జీరోస్ ప్లస్ 5కి ఇంటూ ఆ 5 ప్లేస్లో 1 ఆఫ్టర్ 4 డిజిట్స్ ప్లస్ 7 రాసి ఆ 7 ప్లేస్లో 1 నెక్స్ట్ 3 డిజిట్స్ జీరోస్. సో దాన్నే మనం ఏ విధంగా రీడింగ్ చేస్తాం, 4,57,000. 4 LAKH 4,57,000 57,000. నెక్స్ట్ 3 ఇంటూ 1 lakh అంటే 6 డిజిట్స్ మొత్తం ప్లస్ 0 ఇంటూ 5 డిజిట్స్, అది రైటింగ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 5 ఇంటూ 4 డిజిట్స్ అంటే 1000 ప్లస్ 4 ఇంటూ 3 డిజిట్స్, సో 400 అని ఎక్స్పాండ్ చేసినప్పుడు. సో దీన్నే 5,400 అని రాస్తాం. అలాగే నెక్స్ట్ 3,09,390 2,35,000ని మీరే రైటింగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ వీడియోలో స్మాలెస్ట్ 6 డిజిట్ నెంబర్ని అండ్ బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ నేర్చుకున్నాం కదా. సో దానికే ఇప్పుడు నెక్స్ట్ 7 డిజిట్ నెంబర్ నేర్చుకున్నాం. ఓకే, ఈ బిగ్గెస్ట్ 6 డిజిట్ నెంబర్ ఏంటిది, 9,9,9,9,9 అంటే 6 డిజిట్స్ ఉండాలి. దీన్నే 9,99,999 అంటారు. దీనికి +1 యాడ్ చేద్దాం, అప్పుడు ఏమవుతుంది
10 lakhs అవుతుంది. ఏమవుతుంది? 10 lakhs. దాన్నే మనం తెలుగులో ఏమంటాము? 10 లక్షలు. అంటే 7 digits అవుతుంది. సో స్మాలెస్ట్ 7 digit నెంబర్ ఏమవుతుంది అప్పుడు? స్మాలెస్ట్ 7 digit నెంబర్ ఏంటిది? 10 lakhs. నెక్స్ట్ బిగ్గెస్ట్ 7 digit నెంబర్ ఏంటి మరి ఇప్పుడు? బిగ్గెస్ట్ 7 digit నెంబర్ అంటే 7 9s రాస్తే దట్ ఈస్ ద 7 digit నెంబర్ అవుతుంది. 99999999. సో ఇక్కడ 3 బిఫోర్ అంటే 99,99,999. ఓకే. సో ఇది బిగ్గెస్ట్ 7 digit నెంబర్. ఈ 7 digit నెంబర్కి మళ్ళీ 1 యాడ్ చేద్దాం. ప్లస్ 1 యాడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది? 8 digit నెంబర్ అవుతుంది. అప్పుడు 1 2 zeros మళ్ళీ 2 zeros 3 zeros. సో 3 2 1. సో దిస్ ఈజ్ ద 1 crore. ఓకే. దీన్ని ఏమంటారు? 1 crore. ఈ 1 crore తెలుగులో ఏమంటారు? 1 కోటి. ఓకే. సో ఇక్కడ 1 lakh-ని 1 లక్ష, 10 lakhs-ని ఏమంటారు? 10 లక్షలు. అలాగే 8 digits ఉండేదాన్ని ఏమంటారు? 1 కోటి. ఓకే. సో 1 కోటి అంటారు. అదే మళ్ళీ మనము ఇది స్మాలెస్ట్ ఏంటిది? ఇది స్మాలెస్ట్ 8 digit నెంబర్. స్మాలెస్ట్ 8 digit నెంబర్. 8 digits ఉండాలి. 1 2 zeros 2 zeros అండ్ 3 zeros. సో కౌంట్ చేసుకుందాం. 1 2 3 4 5 6 7 8. 8 digits ఉంటాయి. సో దట్ ఈస్ ద స్మాలెస్ట్ 8 digit-ని తెలుగులో 1 కోటి అంటాము అండ్ ఇంగ్లీష్లో 1 crore అంటాము. ఓకే. 1 crore ఇక్కడ రాస్తాను. 1 crore. 1 crore. సో అదే మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. 9కి ప్లస్ 1 యాడ్ చేస్తే 10. దట్ ఈస్ ద 2 digit నెంబర్. మళ్ళీ 99 బిగ్గెస్ట్. ఇటు సైడ్ అన్ని బిగ్గెస్ట్ డిజిట్స్ అన్నట్టు, ఇటు సైడ్ ఉండేటి అన్ని స్మాలెస్ట్ డిజిట్స్. సో దట్ ఈస్ ద digits. ఓకే. స్మాలెస్ట్ 1 digit, బిగ్గెస్ట్ 1 digit, స్మాలెస్ట్ 2 digits, బిగ్గెస్ట్ 2 digits, అలా వెళ్ళిపోతూ మనం నేర్చుకుంటూ వస్తే 1 crore అనేది స్మాలెస్ట్ 8 digit నెంబర్ అవుతుంది. ఓకే. సో దట్ ఈజ్ మనము ఈ 6th క్లాస్లో నేర్చుకునే సమ్స్. ఇప్పుడు 14th పేజ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ 15th పేజ్కి వెళ్దాం. 15th ప్లేస్లో ఏమిచ్చాడు? 15th పేజ్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ లార్జర్ నెంబర్స్, పెద్ద సంఖ్యల స్థాన విలువలు. ఓకే. పెద్ద సంఖ్యల స్థాన విలువలను ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అని ఇక్కడ క్వశ్చన్స్ వేశాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమిచ్చాడు? రీడ్ ద ఫాలోయింగ్ నెంబర్. కింది సంఖ్యలను చదవండి. రీడింగ్ చేయడం నేర్చుకోవాలి కదా ఫస్ట్. ఓకే. సో కింది సంఖ్యలను చదవండి అన్నప్పుడు సో ఫస్ట్ మీరు 1s 10s చదువుదాం. ఓకే. 1s అన్ని క్లోజ్ చేసేసి రీడింగ్ చేయడం రావాలి. సో ఓన్లీ 1s 10s మాత్రమే ఓపెన్ చేసి చదువుదాం. దిస్ ఈజ్ ద 40. ఓకే. దిస్ ఈజ్ ద 40.
మళ్ళీ నెక్స్ట్ అనదర్ డిజిట్ని ఓపెన్ చేద్దాం. 240. నెక్స్ట్ అనదర్ డిజిట్ని ఓపెన్ చేస్తే 5240. నెక్స్ట్ డిజిట్ని ఓపెన్ చేస్తే 25,240. ఓకే, అలా ఎవ్రీ నెంబర్ని మనకు తెలిసిన నెంబర్స్ డిజిట్స్ నుంచే మనము రీడింగ్ చేయడం నేర్చుకోవాలి. ఒకటికి ఒక ఇప్పుడు ఫస్ట్ సమ్ ఉంది, మీకు రాదు రీడింగ్ చేయడం, ఒక 2-3 టైమ్స్ రీడింగ్ చేయండి, అప్పుడు ఆ సమ్ అనేది మనకి రీడింగ్ చేయడం వస్తుంది. నెక్స్ట్ నెంబర్ని నేను రీడింగ్ చేస్తున్నాను, ఓన్లీ 7. నెక్స్ట్ 407, ఎందుకంటే 10th ప్లేస్లో 0 ఉంది కాబట్టి దీన్ని ఎలా రీడింగ్ చేస్తాం, 407. నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది కాబట్టి దాన్ని రీడింగ్ చేయడం మళ్ళీ 407 అనే రీడింగ్ చేస్తాం. నెక్స్ట్ 10,000 ప్లేస్లో 3 ఉంది, సో 30,407. నెక్స్ట్ ఇక్కడ సిబిట్ 55, 155, 4,155. నెక్స్ట్ 0 ఉంది కాబట్టి రీడింగ్ చేయలేం, మళ్ళీ అది 4,155 అవుతుంది. నెక్స్ట్ 50,000, ఇక్కడ 10,000 ప్లేస్లో మనం 0 ఉంది కదా, ఒకసారి రాద్దాం. 1s, 10s, 100s, 1000, 10,000, lakhs, 10 lakhs. ఓకే, సో 4,155 రీడింగ్ చేశాం కదా. నెక్స్ట్ 10,000 ప్లేస్ లేదు, ల్యాక్స్ ప్లేస్ ఉంది, సో 5,04,155. నెక్స్ట్ 45,04,155. ఈ విధంగా మనము నెంబర్స్ రీడింగ్ చేయడం నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక నెంబర్ని ఒక 5 times 6 times రీడింగ్ చేశారు అంటే ఆటోమేటిక్గా మీకు ఆ నెంబర్స్ అనేది రీడింగ్ చేయడం వస్తుంది. మీకు ఆ వాల్యూ అనేది ఏ ప్లేస్లో ఉందో తెలియాలి. ఇప్పుడు 5 ఉంది, అది ఏ ప్లేస్, నెక్స్ట్ 5 ఏ ప్లేస్ అంటే 1s ప్లేసా 10s ప్లేసా అనేది చెక్ చేసుకోవాలి. సో అలా చెక్ చేసుకొని మనము రీడింగ్ చేయాలి. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ లార్జర్ నెంబర్లో రీడ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ అయిపోయింది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు మనకు కామర్స్ ఈ 25,240 ఉంది కదా, ఆ నెంబర్ని ఎలా కామాస్ పెట్టొచ్చో మనము కామాలు పెట్టాలో నేర్చుకుందాం. ఓకే, సో దాన్నే ఇప్పుడు మనకు ఇక్కడ బాక్స్ మెథడ్లో ఇచ్చాడు, ప్లేసెస్ని ఏ విధంగా రాయొచ్చో అనేది ఇక్కడ ఇచ్చాడు, చూద్దాం. ఓకేనా, ఓకే, సో దాన్నే ఇప్పుడు ఆ ప్లేసెస్ని ఏ విధంగా రాయొచ్చో ఇక్కడ బాక్స్ ఇచ్చాడు నాన్న, ఆ బాక్స్ని ఒకసారి చెక్ చేద్దాం. ఈ సూచికలను పెద్ద సంఖ్యలైన లక్షలు, కోట్లకు ఏ విధంగా ఉపయోగించవచ్చో పట్టిక చూస్తే తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ల్యాక్స్ని, క్రోర్స్ని ఏ విధంగా మనం బాక్సెస్లలో రాయొచ్చో మనకు ఇచ్చాడు. దీన్నే మనకు ప్లేస్ వాల్యూ అని ఇచ్చాడు అన్నట్టు, ప్లేస్ వాల్యూ బాక్స్ అన్నట్టు. సో మనము చిన్న క్లాసులలో నేర్చుకొని ఉంటాము, 1, 10, 100, 1000, 10,000. సో 1, 10, 100 ఇవి 3 ఒక డిజిట్ లాగా రాయాలి. ఓకేనా, సో దీనికి మళ్ళీ ఇక్కడ కామా పెట్టాలి. నెక్స్ట్ వేలలో ఏముంటాయి, మళ్ళీ 2 స్థాన విలువలు ఉంటాయి, 1000 and 10,000. ఓకే, మళ్ళీ తర్వాత లక్షలు ఉంటుంది, ఆ లక్షలలో మళ్ళీ 2 మళ్ళీ స్థాన విలువలు ఉంటాయి, లక్షలు, 10 లక్షలు. తర్వాత కోట్లు, కోట్లలో కోట్లు, 10 కోట్లు ఉంటుంది. ఓకే, సో అదే నేను ఇంగ్లీష్లో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. 1s, 10s, 100s. ఓకే,
వన్స్, టెన్స్, హండ్రెడ్స్. తర్వాత 1000 ప్లేస్లో 2 ప్లేసెస్ ఉంటాయి, థౌజండ్స్, 10,000s. ఓకే. మళ్ళీ ల్యాక్స్ ప్లేస్లో 2 ఉంటాయి, ల్యాక్స్, 10 lakhs. మళ్ళీ క్రోస్ ప్లేస్లో 2 ఉంటాయి ప్లేసెస్, క్రోస్, 10 crores. ఓకే. సో వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఇక్కడ ఓన్లీ 3 ప్లేసెస్ ఉంటాయి. ఇదంతా వన్స్ ప్లేసే అంటారు. నెక్స్ట్ థౌజండ్స్ ప్లేస్లో మళ్ళీ 2 ప్లేసెస్ ఉంటాయి, ల్యాక్స్ ప్లేస్లో 2 ప్లేసెస్ ఉంటాయి, క్రోస్ ప్లేస్లో 2 ప్లేసెస్ ఉంటాయి. సో ఏదైనా ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని ఈ బాక్స్లో ఇలా బాక్స్ డ్రా చేసి దానికి ఆ బాక్సెస్లో మనము రాయాలి. ఓకేనా. సో ఇక్కడ ఒక నెంబర్ ఆల్రెడీ ఒక నెంబర్ ఎగ్జాంపుల్గా ఇచ్చాడు, 98 crores, 76,000, 76 lakhs, 54,321. ఓకే. సో మనకు ఫస్ట్ వన్స్ దాంట్లో ఏమున్నాయి, 321. ఓకే. థౌజండ్స్లో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 ప్లేసెస్ని కలిపి చదవాలి, 54 అని చదివి అది ఏ ప్లేసు, థౌజండ్స్ ప్లేసు కాబట్టి 54,321 అని రీడింగ్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ల్యాక్స్ ప్లేస్లో మళ్ళీ 2 digits ఉన్నాయి. ఓకే. సో 2 digitsని కలిపి ఫస్ట్ చదువుదాం, 76, అదే ప్లేసు, ల్యాక్స్ ప్లేస్, 76 lakhs, 54,321. నెక్స్ట్ మళ్ళీ క్రోర్స్లో ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 digits, 98 crores, 76 lakhs, 54,321. సో ఈ విధంగా మనం దాన్ని రీడింగ్ చేయాలి. సో ఫస్ట్ బాగా రీడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు ఏ ప్లేసు ఎక్కడ ఉంటుంది అనేది డిజిట్స్లో ఇలా రాసుకొని మనకు ఫస్ట్ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, 100 ప్లేస్, 1000 ప్లేస్, 10,000 ప్లేస్, తర్వాత ల్యాక్స్ ప్లేస్, 10 lakhs ప్లేస్, నెక్స్ట్ క్రోర్స్ ప్లేస్, 10 crores ప్లేస్. ఈ విధంగా ప్లేస్ వాల్యూస్ని రైటింగ్ చేసి ఆ ప్లేస్ వాల్యూస్ ప్రకారంగా మనము రీడింగ్ చేయడం రావాలి. ఓకే. కొన్ని నెంబర్స్ వేసుకొని ఆ నెంబర్స్ని బాగా రీడింగ్ చేయండి. అప్పుడు మీకు ఆ నెంబర్ రీడింగ్ చేయడం వస్తే ఆటోమేటిక్గా మీకు నెంబర్ నేమ్స్ రాయడం వస్తాయి అన్నట్టు. ఓకే. మనం ఏది రీడింగ్ చేస్తామో కరెక్ట్గా రీడింగ్ చేయడం రావాలి. కరెక్ట్గా రీడింగ్ చేయడం వస్తే అప్పుడు దానికి నెంబర్ నేము రాయడం ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఇవాళ బాగా మీరు ఈ నెంబర్స్ మీ ఇష్టం ఉన్న నెంబర్స్ రాసి 8 digit నెంబరు, 7 digit నెంబరు, 6 digit నెంబర్ అండ్ 9 digit నెంబర్ ఇలా రైటింగ్ చేసుకొని దాన్ని బాగా రీడింగ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇవాటికి ఈ వీడియో కంప్లీట్ అయింది నాన్న. ఓకే. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ సమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.